12 రైల్వే కాలనీ. ఇది ఒక క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ సినిమా. టిల్లు అని ఒక లోకల్ పొలిటీషియన్ దగ్గర పనిచేస్తున్న కార్తిక్ పక్కింట్లో ఉన్న ఆరాధన అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమెకి అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఎందుకు ఎలా చేశారు అని కార్తిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇదే కదా. ఫస్ట్ ఆఫ్ మనం రెగ్యులర్ గా చూసే అదే తాగుబోతు ఫ్రెండ్స్ కామెడీ లవ్ సీన్స్ చాలా బోరింగ్ అనిపించాయి. కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడారు. ఒక్కొక్క ట్విస్ట్ ను రివీల్ చేసుకుంటూ క్లైమాక్స్ దాకా వెళ్లారు. ట్విస్ట్లు మరీ సూపర్ అని చెప్పలేం గానీ పర్వాలేదు అన్న ఒక ఫీల్ ఇచ్చాయి. దానివల్లే ఓవరాల్ సినిమా ఒక యావరేజ్ ఫీల్ ని అందించింది. కార్తిక్ ఆరాధన కోసం అంత కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అలాంటప్పుడు ఆరాధనకి కార్తిక్ మధ్య ఒక మంచి లవ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి డైరెక్టర్. కానీ అలా చేయకుండా మనం అన్ని సినిమాల్లో చూసే అదే రెగ్యులర్ లవ్ స్టోరీ ఇక్కడ కూడా. సినిమాలో కూడా ఆత్మలు అంటారు, చిత్ర పూజలు అంటారు, కామెడీ అంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇలా మల్టిపుల్ పాయింట్స్ ని టచ్ చేశారు. కానీ ఏ ఒక్క పాయింట్ ని కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. దానివల్ల మనం ఎక్కడ కూడా సినిమాకి కనెక్ట్ అవ్వం. ఏదో జరుగుతుంది అన్నట్టుగానే ఉంటాం. పోనీ రైటర్ ఏమన్నా కొత్తతన అంటే అది కూడా కాదు. ఆల్రెడీ పొలిమేర 1, 2 డైరెక్టరే ఈ సినిమా రైటర్. ఎగ్జిక్యూషన్ కూడా బాలేదు. ముఖ్యంగా ఆ ఫస్ట్ హాఫ్. అల్లరి నరేష్ మాత్రం 100% ఎఫోర్ట్ ఇచ్చాడు. ఆయన ముందు సినిమాలకి ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో కూడా అంతే కష్టపడ్డాడు. ఆయన మేరకు ఆయన బాగా చేశాడు. సిబిఐ ఆఫీసర్ గా సాయి కుమార్ గారు ఏ ఫ్యాక్ట్స్ చెయ్యలేదు. అసలు ఆయన రోల్ ని ఎందుకు తీసుకున్నారో ఏంటో అనిపించింది. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అల్లరి నరేష్ చేశాడు. కేవలం అల్లరి నరేష్ కి హైప్ ఇవ్వడం కోసమే ఈ క్యారెక్టర్ ని రాశారా ఏంటి అన్న ఒక ఫీల్ ఇచ్చింది. మిగిలిన ఆర్టిస్టులు అంతా పర్వాలేదు, బానే చేశారు. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు, బానే ఉంది. ఒక 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. టూ మచ్ వైలెన్స్ లేదు, అలానే ఫౌల్ లాంగ్వేజ్ కూడా పెద్ద వాడలేదు. సో ఫ్యామిలీతో కలిపి చూడదు. సినిమా కూడా కేవలం 2 గంటలే ఉంది. ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, ముఖ్యంగా సెకండ్ హాఫ్ కోసం. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్ విల్ బి మై ఒపీనియన్. థ్యాంక్ యూ.